రామ్ రా బాబు రా కూర్చో. పర్లేదు అంకుల్. రామ్ లేడా? అరే నాన్న రామ్. హాయ్ రామ్. హాయ్ కళ్యాణ్. మీ ఆరోగ్యం ఎలా ఉంది? నాకేంటి బాబు, నువ్వు ఇచ్చిన మందులు వేసుకుని హాయిగా గుండ్రాయిలా ఉన్నాను. ఏంటి బాబు పెళ్లి పిలుపులా? అవును, శుభలేఖ ఇవ్వడానికి వచ్చాను. మీరు ఆంటీ రామ్ లల్లి నా పెళ్లికి తప్పకుండా రావాలి. ఓ తప్పకుండా. ఆహా, స్వప్న వెడ్స్ కళ్యాణ్ బాగుంది, చాలా బాగుంది. స్వప్న, ఆహా చాలా మంచి పేరు. ఏం బాబు, నీ భార్యను పెళ్లిలోనే తప్ప పెళ్లికి ముందు మాకు చూపించవా? చూపించాలనే కదా నేను స్వప్న కలిసే వచ్చాం. స్వప్న, అరే 1 minute. ఓ ఐఎమ్ సారీ. వాళ్ళని చూడాలని నీకోసం వెయిట్ చేస్తున్నారు. తనే స్వప్న. నమస్తే అండి. అర్చన. అర్చన, నువ్వు నువ్వు అర్చన? అర్చన ఏంటి? తన పేరు స్వప్న. కాదు బాబు, తను అర్చనే. ఆంటీ? అవును బాబు, తను అర్చనే, మా పెద్ద కోడలు, మా రాంప్రసాద్ భార్య. ఏమంటున్నారు? స్వప్నే స్వప్నే అర్చన. రామ్ దూరం చేసుకున్న భార్య. అవును బాబు, అర్చన మా కోడలే. రామ్, అంటే స్వప్న ఎవరో తెలుసు కూడా ఇన్నాళ్ళు నువ్వు నాతో చెప్పలేదా? ఏమిటి బాబు నువ్వు అనేది? నీ కాబోయే భార్య స్వప్నే అర్చనని మా పెద్దాడికి ముందే తెలుసా? తెలియడం ఏంటి అంకుల్? రామ్ నిశ్చితార్థానికి కూడా వచ్చాడు కదా. ఇన్నాళ్ళు మా పెళ్లికి తనే అన్ని రకాలుగా
సహాయం కూడా చేస్తున్నాడు కదా. పెద్దాడా, ఏంట్రా ఇది? మాట్లాడవేరా? అంటే మన అర్చనే స్వప్నాన్ని తెలిసి కూడా నువ్వు చెప్పు రామ్, ఏంటి అన్యాయం? ఎందుకు చెప్పు. చెప్పు రామ్. అసలేం జరుగుతోందిరా? నీ భార్యని, ఈ ఇంటి మహాలక్ష్మిని నీ స్నేహితుడే పెళ్లి చేసుకోబోతూ ఉంటే మౌనంగా ఉండిపోయేవరా? అసలు మాట్లాడేవరా దౌర్భాగ్యుడా? ఏమ్మా, వాడికంటే బుద్ధి లేదు. పెళ్ళైన ఆడదానివి నీ బుద్ధి ఏమైంది? వాడు నిన్ను బాధ పెట్టాడన్న కోపంతో, ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాడన్న ద్వేషంతో ఇంకో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతావా? ఏమ్మా, మాట్లాడవే. తను మాట్లాడలేదు. ఎందుకంటే తనిప్పుడు మీ అర్చన కాదు, స్వప్న. తన గతం గురించి పూర్తిగా మర్చిపోయిన అమ్నీషియా పేషెంట్. ఏంటి బాబు నువ్వనేది? అవును, మీ అర్చనకి ఇప్పుడు తన గతం ఏది గుర్తులేదు. ఇది జరిగిన దాంట్లో తన తప్పేం లేదు. ఆ తప్పంతా నాదే. అలాగే స్వప్న ఎవరో తెలిసి కూడా ఇన్నాళ్ళు ఈ నిజాన్ని బయట పెట్టకుండా మౌనంగా చూస్తుండిపోయాడే, ఈ గొప్ప భర్తదే. కళ్యాణ్, మాట్లాడకరా. ఒక్క మాట నాతో చెప్పుంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు కదా. నీ భార్యని నాకు కాబోయే భార్యగా చూస్తూ కూడా. కళ్యాణ్ గారు, మీరు చెప్పేది నిజం స్వప్న. సారీ మిస్సెస్ రాంప్రసాద్. తనే నీ మెళ్ళో తాళిని కట్టింది. ఆ తాళిని తెంచేసింది కూడా తనే. అంటే ఇన్నాళ్ళు నేను భగవంతుడా, ఎందుకు ఇలా చేశారు? చెప్పండి. ఈ చేత్తోనే మీ చెంపని చెళ్ళు మనిపించాను. మీ ఉనికినే భరించలేనట్టు ద్వేషంతో మండిపడ్డాను. అయినా కూడా ఎందుకు చెప్పలేదండి? ఎందుకు చెప్పలేదు? నీ మనసులో నా మీద ద్వేషం తప్ప ప్రేమ లేదని, నా మీద కోపంతో నువ్వు మరో పెళ్లికి సిద్ధపడ్డావని, నిన్ను చేసుకోబోయేది నా స్నేహితుడే. ఆపో! ఆ మాట చెప్పడానికి నీకు సిగ్గు అనిపించడం లేదు? బాధ అనిపించడం లేదు? ఎందుకు రాము ఇలా చేశావు?
ఆయన గారు గొప్ప భర్త కదండి. అర్చన, లేకపోతే ఏంటండి? నేనంటే గతాన్ని మర్చిపోయిన పిచ్చిదాన్ని. కానీ మీకేమైంది? మీరు నిజాన్ని తెలుసుకున్న రోజే నా చెంపలు రెండు వాయించి నువ్వు నా పెళ్ళానివే, నీ మొగుడిని నేనేనే అని చెప్పుంటే. అయ్యో, ఇన్నాళ్ళు నేను ఒక అనాథని అనుకున్నాను. నేను అనాథనేనని సౌందర్య చెప్పింది. సౌందర్య? సౌందర్య ఎవరు? నా ఫ్రెండ్. అదిగో అంటే ఇదంతా చేసింది నువ్వా? అర్చన నీ తోటికోడలని తెలిసే ఎంత పాపాన్ని కొడిగెట్టావే నీచురాల. ఒసే రాక్షసి, కిందికి రా. నిన్ను చంపేస్తానే. అర్చన, నువ్వాగు. ఇవాళ దీన్ని నరికేస్తేనే గాని నాలో ఆవేశం చల్లారదు. ఆగండి. నా ప్రాణ స్నేహితురాలు కదా, దాని సంగతి నేను చూసుకుంటాను. ఏమే, నువ్వు నా ప్రాణ స్నేహితురాలివా? నేను అనాథనా? నాకు ఎవ్వరూ లేరా? నా పేరు రూపా. మాట్లాడవేమే? ఛీ! నీలాంటి ఆడది బ్రతికుంటే పచ్చటి కాపురాలే భగ్గుమని కాలిపోతాయి. బొమ్మరిల్లు లాంటి కుటుంబాలు కూడా కుప్ప కూలిపోతాయి. అందుకే నువ్వు బతకూడదు. నీలాంటి రాక్షసే బతకూడదు. బతకనివ్వను. చావే, చావు, చావు. సౌందర్య, ఏమైందమ్మా? ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? మామూలు టెన్షన్ కాదు మమ్మీ, హై వోల్టేజ్ టెన్షన్. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏంటే నువ్వనేది? అవును మమ్మీ, ఇన్నాళ్ళు నేను తెలివిగా ఆడిన నాటకం బయటపడే రోజు, ఈ సౌందర్య గుప్పిట్లో దాచిపెట్టిన సీక్రెట్ పబ్లిక్గా అందరికీ తెలిసిపోయే రోజు వచ్చేసింది మమ్మీ. చూడు, ప్రళయం ముంచుకొచ్చేంత పెద్ద సమస్యకైనా మీ మమ్మీ సొల్యూషన్ చెప్తుంది. అసలు ఏం జరిగిందో కొంచెం అర్థమయ్యేలా చెప్పు. నేను కళ్యాణ్ గారు పెళ్లి పిలుపులకని బయలుదేరాం. మీ ఇంటికొస్తాం. ఓ మై గాడ్, నిజంగా పెద్ద చిక్కే వచ్చి పడిందే. అందుకే కదా మమ్మీ ఇంత టెన్షన్. నా ఇంటి అడ్రస్ చెప్పు చెప్పు అని అది అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కాకే ఇలా వచ్చాను. ఇప్పుడు అర్చన, కళ్యాణ్ మా బావగారిని పిలవడానికి మా ఇంటికే వెళ్తారు. తెలివిగా ఆఖరి క్షణంలో నోటికొచ్చిన అబద్ధం చెప్పి మా అత్తగారినైతే బయటికి పంపించాను గాని
అక్కడ ఏం జరుగుతుందోనని టెన్షన్. ఒకవేళ వాళ్ళిద్దరూ అక్కడికి వచ్చే టైంకి మా ఇంటికి ఇంకెవరైనా వస్తే, కళ్యాణికి నేనే అర్చన తోడికోడలని తెలిసిపోతే, కావాలని ఇంత నాటకం ఆడానని గుట్టు రట్టయిపోతే, ఎవ్వరికి నా మొహాన్ని చూపించనే లేను. నేను ఏదైతే జరగకూడదు అనుకుంటున్నానో అదే గనుక జరిగితే ఆ అవమానాన్ని భరించలేక నేను ఆత్మహత్య చేసుకుంటాను. సౌందర్య, ఎస్ మమ్మీ, ఈ సౌందర్య గురించి ఈ ప్రపంచంలో అందరికన్నా నీకే ఎక్కువగా తెలుసు. చావనైనా చస్తాను కానీ ఎవ్వరి ముందు తల వంచుకొని బ్రతకలేను. ఒరే గోవిందం, నువ్వింత చేతగాని చవటవి దద్దమ్మవి అనుకోలేదురా. చిచ్చి, అమ్మా, ఇప్పుడు నేనేం చేశానని అలా తిట్టిపోస్తున్నావు? తిట్టక ఏం గనకారం సాధించావని మెచ్చుకోవాలి చెప్పు. అమ్మా, ఏంటే ఈరోజు తిండి పెడితే ఇలా దండకం మొదలు పెట్టావు? ఎందుక నీకు తిండి పెట్టడం కూడా దండగేం చెప్పడానికి. కలుపు, విన్నావా? మాట్లాడవే. అదేం మాట్లాడుతుందిరా మొద్దురా చిప్ప. అమ్మా, అసలు ఏంటే నీ తిట్ల దండకాన్ని ఆపవే. అసలు సంగతి ఏంటో చెప్పు. ఇంకా ఏం చెప్పాలరా ముద్దపప్పు? నీ ఫ్రెండ్ గౌరీపతికి పెళ్ళై ఎన్నాళ్ళైంది? ఓ ఏడాది ఉంటుంది. ఆయన ఇప్పుడు వాడి గురించి ఎందుకే నీకు? చెప్తా పక్క వీధిలో ఉన్న పద్మారావుకు పెళ్ళై ఎన్నాళ్ళయింది? ఎన్నాళ్ళంటే ఓ 10 నెలలు అయి ఉంటుంది. నీ ఫ్రెండ్ మల్లిగాడికి పెళ్ళై ఎన్నాళ్ళయింది? ఓ 6 నెలలు అయి ఉంటుంది. ఆయన ప్రశ్నలేంటే? ఏంటా వాళ్ళందరి పెళ్ళాలు నీళ్లు వసుకున్నారు. మాడు కూడా రోజు నీళ్ళు వేసుకుంటుంది. నోరు మీరా, నీళ్లు వసుకోవడం అంటే ఆ నీళ్లు వసుకోవడం కాదు, నెల తప్పడం. ఇప్పుడు నువ్వు చెప్పిన వాళ్ళందరూ రేపో మాపో వాళ్ళ అత్తల్ని నాన్నమ్మల్ని చేయబోతున్నారు. మరి నీ పెళ్ళెప్పుడైంది? 1.5 ఏడాది కిందట అయింది. కానీ ఏం లాభం? కంచాల చప్పుళ్ళు తప్ప ఇంట్లో కేరింతల చప్పుళ్లే లేవు. కర్మ కర్మ కర్మ. పోనో పని చేస్తానే, నేనే ఆ చప్పులు చేస్తాను, కేరింతలు చప్పుడు. ఓకేనా? ఒరేయ్ ఆపరా. నట్టింట్లో చంటి పిల్లలు తిరుగుతుంటే చూసి మురిసిపోవాలనే కోరిక నాకు ఈ జన్మకి తీరేలా లేదు. అమ్మా, పిల్లలు పుట్టపోతే నన్నేం చేయమంటావే? రేయ్ నిన్ను. ఒరేయ్ ఆగరా. ఇగో, కొట్టొద్దు, కొట్టొద్దమ్మా. వస్తాను. యాహూ! అమ్మా చూడవే, యురేకా కసామిసా. ఏంటమ్మా ఇందాకన్నావు? ఏమన్నావు? ఈ గోవిందంగాడు చవట దద్దమ్మా. అదేంటో అన్నావేంటది? మొద్దురా చిప్ప. ఇప్పుడు చూడవే, నిన్ను నాయనమ్మని చేస్తున్నా. ఇప్పుడు ఓకేనా? నాయనమ్మని కల్పు. దొంగ. నువ్వు కాదంటే మాత్రం నేను తెలుసుకోలేను అనుకున్నావా? ఎన్ని సినిమాల్లో చూడలేదు. నువ్వు వాంతి చేసుకున్నావంటే ఇది అదే కదా? చెప్పవా ప్లీజ్. మనకు అమ్మాయి పుడుతుందా, అబ్బాయి పుడతాడా? అయ్యో, నేను చెప్పేది కాస్త వినండి. నేను వినను కాక వినను. ఈ క్షణం నుంచి నేను చెప్పేది నువ్వు వినాలి, ఓకే? పుల్ల మామిడికాయలు కావాలా చెప్పు, క్షణాల్లో తెచ్చి పెడతాను. పళ్ళు జివ్వు మనిపించే చింతకాయలు కావాలా చెప్పు, నేనే స్వయంగా చింత చెట్టెక్కి నీకోసం కోసి తీసుకొని వస్తా. అబ్బబ్బబ్బా, మీ గోల మీదే కాని నేను చెప్పేది వినిపించుకోరే. కల్పన అంటే మరి వాంతి? నిన్న వద్దన్న మిరపకాయ బజ్జీలు తెచ్చి తిను అని చంపారు కదా, దానివల్ల అజీర్ణం చేసి ఇలా అయింది. ఇది అజీర్ణపు అంతా? ఉమ్. నిజంగానేనా? డౌటే లేదా? డౌటు తనకు కాదురా, నాకొస్తుంది. నేను కన్నది మగ వెదవనేనా అని.
అమ్మా ఆ, అమ్మని కాబట్టే ఈ బాధ ఆరాటం తాపత్రయం. ఇదిగో మీ ఇద్దరికి ఇదే చెప్తున్నాను. అర్జెంటుగా నాకు మనవన్నో మనవరాలనో కనివ్వకపోతే నేనే కాశీకో రామేశ్వరానికో వెళ్ళిపోతాను. ఏమే నాకు అర్థం కాగడుగుతాను. అర్జెంటుగా అంటే ఎలానే? హోటల్లో టిఫిన్ ఆర్డర్ చేస్తేనే అరగంట పడుతుందే తీసుకురావడానికి. ఆ? కలుపు ఎందుకలా నవ్వుతా? ఎందుకా ఏడవలేక? అర్జెంటుగా అంటే ఇవాళని కాదురా, కనీసం ఓ 6 నెలలోగా. ఆ శుభవార్తని నా చెవిని వెయ్యండి అని అర్థంరా సన్నాసి. అమ్మా నన్ను సన్యాసి అన్మాకే. అంటాన్రా, నీ దిక్కున్న చోటు చెప్పుకో. ఇదిగో అమ్మాయి, ఇక లాభం లేదు గాని సూటిగా చెప్పేస్తున్నాను. నేను మీతో ఉండాలని నిజంగా మీ ఇద్దరికి ఉంటే ఒక బిడ్డని కని నా చేతిలో పెట్టండి. లేకపోతే మీ దారి మీది, నా దారి నాది. ఇక్కడ మనం టెన్షన్ పడి ఆలోచిస్తుంటే లాభం లేదు. నువ్వు ఎవరితో మాట్లాడాలన్నా, ఇంకొక అడుగు ముందు వెయ్యాలన్నా అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలి. నువ్వు చెప్పింది కరెక్టే మమ్మీ, కానీ ఎలా తెలుస్తుంది? అర్చనకి ఫోన్ చేస్తే తెలుస్తుంది. అర్చనకా? అర్చనకే. ఇందాక అర్చనే కదా ఫోన్ చేసింది. ఇప్పుడు నువ్వు ఫోన్ చేసి సిగ్నల్స్ సరిగా లేవు, అందుకే నీతో మాట్లాడలేకపోయాను అని తెలివిగా అబద్ధం చెప్పు. సారీ స్వప్న, మీరు శుభలేఖ ఇవ్వడానికి మా ఇంటికి రావాలి అనుకుంటే ఇలా జరిగిందేంటి అని జాలిగా తెగ ఫీల్ అయిపోతున్నట్టు మాట్లాడు. దాన్ని నెమ్మదిగా మాటల్లో పెట్టి ఆ రాంప్రసాద్ ఇంటికి వెళ్తానన్నారు, వెళ్ళారా అని అడుగు. అప్పుడు తెలిసిపోతుంది అక్కడ జరిగిందేంటో. వావ్, ఈ ఐడియా నాకు రానేలేదు. థ్యాంక్ యూ మమ్మీ. ఎక్స్పీరియన్స్ అంటే ఇదే. మర్డర్ చేసి ఆ శవం ముందే చేతికంటిన రక్తాన్ని వాష్ బేసిన్లో కడుక్కుంటూ కూడా కూల్గా పోలీసుల నుంచి ఎలా తప్పించుకోవాలా అని ప్లాన్ చేయగలిగితేనే మైండ్ మెచ్యూర్ అయినట్టు. హలో హలో సౌందర్య, ఆ స్వప్న నేనే. అమ్మయ్యా, ఇందాకటి నుంచి సిగ్నల్స్ దొరక తన్నుకుంటుంటే ఇప్పుడు దొరికావు. నేను నీతో మాట్లాడను పో. ఎందుకే? నేనేం చేశాను? నువ్వేం చేసావో నీకు తెలీదా? ఇవాళ నీ గురించి నాకు మొత్తం తెలిసిపోయింది. హ? ఏం మాట్లాడుతున్నావు స్వప్న? లేకపోతే ఏంటి? మీ ఇంటికి వస్తున్నావు, అడ్రస్ చెప్పు అంటే నువ్వు చేసిందేంటి? కావాలని ఫోన్ కట్ చేసావు, అంతేగా? ఇంతేనా? ఇంకేంటో అనుకున్నాను. ఇంకేంటోనా అంటే? అబ్బే ఏం లేదు, ఊరికే అన్నాను. స్వప్న, అసలేం జరిగిందంటే... వద్దు, నువ్వేం చెప్పినా నేను వెందల్చుకోలేదు. సారీనే, ప్రామిస్, నేను కట్ చేయలేదు. నీతో మాట్లాడుతుండగా సిగ్నల్స్ అందక లైన్ కట్ అయిపోయింది. ఆ తర్వాత ఎన్నిసార్లు ట్రై చేశానో సిగ్నల్స్ అందితేనేగా. సారీనే, నిన్ను డిసప్పాయింట్ చేశాను. జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదు. తప్పంతా ఆ మొబైల్ కంపెనీ వాళ్ళదే. నిజంగానా? ప్రామిస్ చేసి అబద్ధం చెప్తానా? అది కూడా నీకు. అయితే సరే. అమ్మయ్యా, మా స్వప్న ఇప్పటికి శాంతించింది. అవును, మా ఇంటికి రావడానికి ముందు కళ్యాణ్ ఫ్రెండ్ ఆ రామ్ ప్రసాద్ ఇంటికి వెళ్తానన్నారుగా, వెళ్ళారా? వెళ్ళాం. అంటే పెళ్లికి రమ్మని పిలిచారన్నమాట. పిలిచినట్టే. నట్టే అంటే
అక్కడ కూడా ఐ మీన్ ఆ ఇంట్లో కూడా ఎవరూ లేరా? మరి ఎవరూ లేకపోతే శుభలేఖను ఎవరికిచ్చారు? లల్లీకి. లల్లీకా? నువ్వే ఇచ్చావా? మరి ఆయనే ఇచ్చారట. ఆ, ఇచ్చారట అంటే నువ్వక్కడ లేవా? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం ప్రశ్నలు? ఆ ఇంటికి నాకు వెళ్ళాలని లేదు. ఆయన మాట కాదని లేక వెళ్ళాను. తీరా వెళ్ళాక ఆ ఇంట్లో ఎవ్వరూ లేరు. ఈయన గారేమో ఆ రాంప్రసాద్కి ఫోన్ చేస్తే ఎక్కడో ఫ్యాక్టరీలో ఉన్నాను, వస్తున్నాను అన్నట్ట. నాకు బోర్ కొట్టి వెళ్ళి కారులో కూర్చున్నాను. ఓ, మరి ఆ లల్లి? రాంప్రసాద్ గారి కూతురట. ఆ పిల్లకి శుభలేఖనిచ్చి మీ డాడీతో చెప్పు, తప్పకుండా రండి అని చెప్పారట కళ్యాణ్ గారు. ఓహో, అంటే ఆ లల్లి నువ్వు చూడనే లేదన్నమాట. నాకేంటి అవసరం? రాంప్రసాద్ని తలుచుకుంటేనే నాకు ఒళ్ళంతా మండిపోతుంది. ఇక ఆ పిల్లని కూడా పలకరించాలంటావా? ఓ, ఫోన్లేవే, వదిలే. వదిలిపెట్టను. రేపొస్తావు కదా, అప్పుడు చెప్తాను నీ పని. ఓకే మేడం. సారీ మేడం. ఉంటాను మేడం. సరే, బాయ్. బాయ్. అది మ్యాటర్. అర్థమైంది కదా మమ్మీ? గండం గడిచింది అనుకోకు, ప్రస్తుతానికి బయటపడ్డావంతే. తెలుసు మమ్మీ. ఇంకెంత? స్వప్నగా మారిన అర్చన మెళ్ళు ఆ 3 ముళ్ళు పడిపోతే ఐ డోంట్ కేర్ ఎనీబడీ. హేట్రెడ్ అనగా అసహ్యము, 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 హేట్రెడ్ అనగా లల్లి. అసహ్యము. ఏంటది? నువ్వు ఇంటికొచ్చి ఎంతసేపు అయింది? ఇంతకు ముందే వచ్చాను. ఎందుకు? ఏం లేదు, మన ఇంటికి కళ్యాణ్ అంకుల్ వచ్చాడా? వచ్చాడు డాడీ. కళ్యాణ్ అంకుల్ పెళ్ళంటే కదా, నీకు వెడ్డింగ్ కార్డ్ ఇద్దామని వచ్చారట. నువ్వేమో రాలేదు కదా, అందుకని దీన్ని నా చేతికిచ్చి మీ డాడీతో కలిసి పెళ్ళికి తప్పకుండా రావాలి అని చెప్పారు. లల్లి, కళ్యాణ్ అంకుల్ ఒక్కడే వచ్చాడా? ఆంటీ కూడా వచ్చింది. ఆంటీని నువ్వు చూసావా? చూడలేదు డాడీ. ఆంటీకి తలనొప్పిగా ఉందని కారులోనే కూర్చున్నట. అంకుల్ అంకుల్, నాకు ఆంటీని చూపించవా అని అడిగితే నా పెళ్లిలో చూస్తావుగా అన్నారు. ఆంటీ పేరు స్వప్న అట. పేరు ఎంత బాగుంటే ఆంటీ ఇంకెంత బాగుంటుందో కదా డాడీ. స్వప్న విత్ కళ్యాణ్. చూసావా డాడీ, ఆంటీ అంకుల్ ఇద్దరు పిల్లలను 6 అక్షరాలు. స్వప్న 6, కళ్యాణ్ 6. మేడ్ ఫర్ ఈచ్ అదర్. చెప్పింది చాలు, చదువుకో. చెప్పేది నీకే. పిచ్చి డాడీ, ఎప్పుడు నవ్వుతూ ఉంటారో తెలీదు,
ఎప్పుడు కోపంగా ఉంటారో తెలీదు. హేట్రెడ్ అనగా అసహ్యము, హేట్రెడ్ అనగా అసహ్యము, హేట్రెడ్ అనగా అసహ్యము, హేట్రెడ్. అవును, అర్చనకి నేనంటే అసహ్యం, ద్వేషం. అందుకే కళ్యాణ్ మాటని కాదనలేక ఇంటిదాకా వచ్చినా తననెవరూ చూడకూడదనే కారులోనే ఉండిపోయింది. ఈ ఇంటి గడపని మళ్ళీ తొక్కకూడదనే పంతంతోనే తలనొప్పి అని అబద్ధం చెప్పింది. నా భార్య పెళ్లికి నాకే శుభలేఖ, తప్పకుండా రావాలని పెళ్లి పిలుపు. జరిగిందంతా నేను చూశాను బావా. నిజంగా నీకు చెల్లాయి దూరమైందని అంత బాధగా ఉందా బావా? గోవిందం, ఏం మాట్లాడుతున్నావు? నిజాల గురించి మాట్లాడుతున్నాను. చెప్పు బావా, నిజంగా నీకు అర్చన మీద ప్రేమే ఉంటే, నిజంగా నువ్వు నేను చేసింది తప్పు అనుకొని ఉంటే, నీలో వచ్చిన మార్పు నిజంగా నిజమైతే చెప్పు బావా. ఇప్పటిదాకా బాధపడుతున్నాను అని చెప్పడం తప్ప దూరం చేసుకున్న చెల్లాయి కోసం నువ్వు ఏ ప్రయత్నం చేశావు? అభిమానవతి అయిన అర్చన ఆచూకీ కోసం నువ్వేం చేయించావు బావా? పేపర్లోను టీవీలోని ప్రకటనలు వేయించావా? సినిమా హాల్స్లోని స్లైడ్స్ వేయించావా? అర్చన ఫోటోతో ఊరంతా పోస్టర్లు ప్రింట్ చేయించావా? ఏం చేసావు బావా? ఏమీ చేయలేదు. నా అర్చన ఆచూకీ తెలియడం లేదని బాధపడ్డం తప్ప. బావా, నా చెల్లెలి గురించి నాకు బాగా తెలుసు బావా. తను అభిమానవతి, భర్త చేత అవమానించబడిన ఆడది. తను ఏ తప్పు చేయకపోయినా అన్యాయంగా నిందల్ని భరించిన శీలవతి, గుణవతి. అలాంటి దేవత మళ్ళీ నీ ఇంటికి తిరిగి రావాలి అంటే నీలో నువ్వు ఇలా బాధపడుతూ కూర్చుంటే చాలదు బావా. తెలుసు గోవిందం, నా అర్చన గురించి అందరికన్నా నాకు ఎక్కువే తెలుసు. నేను తప్పు చేశాను. ఈ లోకంలో ఏ మగాడు చెయ్యకూడని పాపాన్ని చేశాను. నా పాపానికి ప్రాయశ్చిత్తమే లేదు బావా. అవును, నాలాంటి దుర్మార్గుడిని అర్చనే కాదు, ఈ ప్రపంచంలో ఏ ఆడది క్షమించదు. అందుకే ఈ జన్మకి నాకు నా అర్చన జ్ఞాపకాలే చాలు అనుకున్నాను. అందుకే ఇలా బతికేస్తున్నాను. కానీ బావా, నువ్వు ఒక్కసారి అర్చని కలిస్తే తను నిన్ను ఖచ్చితంగా క్షమిస్తుంది. నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నీకు అర్థమయ్యేలా చెప్పడం నా వల్ల కాదు. అది కాదు బావా. వద్దు గోవిందం, దయచేసి నాకు ఇంకేం చెప్పొద్దు. నన్ను ఇలా బతకని, కనీసం నా అర్చనని తలుచుకుంటూ అయినా నన్ను సంతోషంగా ఉండని, ప్లీజ్. సార్, సార్, సార్,
నమస్కారం. ఏంటి? మా ఓనర్ గారు మీకు ఈ ఫైల్ ఇమ్మన్నారండి. వెరీ గుడ్. నేను ఈ ఫైల్ పూర్తిగా చదివిన తర్వాత అప్పుడు ఫోన్ చేస్తానని చెప్పు. అలాగే సార్, ఉంటాను. ఆగు. చెప్పండి సార్. ఇప్పుడు నువ్వు వెళ్ళేది మీ ఆఫీస్ వైపేగా? అవును సార్. ఎందుకు అలా అడిగారు? ఏం లేదు, వచ్చిన పని చేయి. చెప్పండి సార్. నువ్వు వెళ్ళే దారిలోనే నా మేనల్లుడు, అదే డాక్టర్ కళ్యాణ్ వాళ్ళ ఇల్లుంది. ఈ అరటికెళ్ళను వాళ్ళ ఇంట్లో ఇచ్చేయి. నేను పంపించానని చెప్పు. అలాగే సార్. జాగ్రత్త, పళ్ళు నలిగిపోకుండా తీసుకెళ్ళాలి. ఏయ్, ఏంటి? పాపం పెద్ద ఆయన కదా అని. అయితే నీకేంటి బాధ? ఆయన తీసుకెళ్తాడులే, వెళ్ళా.
అమ్మా అమ్మా, ఎవరు? నన్ను హరి అంటారమ్మా. మీ తమ్ముడు గారు అరటిగెలని పంపించారు. ఓహో అలాగా, అక్కడ పెట్టండి. ఆ, అలాగేనమ్మా. వెళ్ళొస్తానమ్మా. ఒక క్షణం ఆగండి. ఎండను పడొచ్చినట్టున్నారు, మజ్జిగ తీసుకొస్తాను. హ, అలాగే. ఎవరా వెళ్ళేది? గోవిందం అని ఒట్టి అమాయకుడు. మా రాంప్రసాద్కి బావమరిది. కాఫీ తెచ్చేలోపే వెళ్ళిపోయాడే. తెలీదు. రామ్ భార్య గురించి ఏదో అడగాలని వచ్చాడు. మాట్లాడుతూనే మధ్యలో ఎందుకో నేను పిలుస్తున్నా వెళ్ళిపోయాడు. ఓ, ఆయన గారి భార్య గురించా? ఇంట్లోంచి తరిమేశాడని మీరే చెప్పారు కదా. ఆయన కట్టుకున్న వాడికి లేని బాధ ఆయన గారి బావమర్దికెందుకో. శభాష్ బావా, ఇన్నాళ్ళు నీకు కదలని యంత్రాల్ని కదిలించడమే తెలుసు అనుకున్నాను. కానీ బుకాయించి మభ్యపెట్టి ఎవరికీ తెలియకుండా నిజాన్ని దాచిపెట్టడం కూడా తెలుసు అని ఈ రోజే తెలుసుకున్నాను. గోవిందం, ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నానా? నాకు తెలిసిన మా బావగారితో నాకు తెలియని ఇంకో మనిషి గురించి. గోవిందం, నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు. చాలు బావా, చాలు. నిజం బయట పడ్డాక కూడా ఇంకా నాటకాలాడు. నాకు మొత్తం తెలిసిపోయింది బావా. అర్చని ఈ ఊర్లోనే ఉంది అనే నిజం, ఆ నిజం నీకు కూడా తెలుసు అనే నిజం, కావాలని అందరినీ బుకాయిస్తూ అర్చని ఏమైందో తెలీదు అన్నట్టు ఇన్నాళ్ళు నాటకం ఆడావు అనే పచ్చి నిజం కూడా తెలిసిపోయింది బావా. ఎవరు చెప్పారు? నీ ఫ్రెండ్ డాక్టర్ కళ్యాణ్. అబద్ధం. నువ్వు విన్నదంతా అబద్ధం. ఇంకా ఎందుకు బావా బుకాయిస్తావు? కళ్యాణ్ మొత్తం చెప్పాడు. ఏం చెప్పాడు? ఇంకేం చెప్పాలి? అర్చని ఈ ఊళ్ళోనే ఉంది అనే నిజం నీకు తెలుసు. నీకు మాత్రమే కాదు, నీ ఫ్రెండ్కి కూడా తెలుసు. మరి ఎందుకు బావా తెలియనట్టు ఇంట్లో వాళ్ళని ఇన్నాళ్ళు నమ్మిస్తూ వచ్చావు? ఆ రోజు నేను అర్చని కల్లారా చూశాను బావా, నేను ముత్తుకున్నాను. నేను భ్రమపడ్డాను అని నువ్వు కావాలని కొట్టి పారేశావు. ఎందుకు బావా? ఎందుకు బావా? ఎందుకు? దయచేసి ఎప్పటికైనా చెప్పు, ఎందుకు బావా ఇలా నాటకం ఆడుతున్నావు? కావాలని ఎందుకు అందరినీ మోసం చేస్తున్నావు? చెప్పు బావా, అర్చన ఇదే ఊళ్ళో ఉన్నా కూడా నీకు దూరంగా ఎందుకుంది? నీ తప్పు నువ్వు తెలుసుకొని మారిన మనిషిగా నా భార్య ఎక్కడుందో తెలిస్తే నా కన్నీళ్లతో తన పాదాలు కడిగి తీసుకొస్తానన్న నువ్వే ఇప్పుడు అన్నీ తెలిసినా కూడా మౌనంగా ఉంటున్నావు. ఎందుకు బావా? అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది? ఓకే, అది చెప్పడం ఇష్టం లేకపోతే కనీసం ఇదేనే చెప్పు బావా. నీకు అర్చనకి మధ్య మనసు విప్పి మాట్లాడుకోవడానికి అభిమానము పంతమో అడ్డొస్తే నీ బావగా నేను మధ్యవర్తిత్వం చేస్తాను.
మీ ఇద్దరికి నేను రాజీ కుదురుస్తాను బావా. వద్దు గోవిందం, వద్దు. ఇసుకతో కట్టే మేడలు, సిఫార్సులతో కాపురాలు నిలబడవు. వదిలే. ఈ టాపిక్ ఇంతటితో వదిలే. ఎందుకు వదిలేయాలి బావా? విడిపోవడం అనేది మీ ఇద్దరికి మాత్రమే సంబంధించిన సమస్య కాదు. అత్తయ్యకి, మావయ్యకి, లల్లికి అందరికీ సంబంధించిన సమస్య. మీ కుటుంబం పరువు ప్రతిష్టలకి సంబంధించిన సమస్య బావా. తెలుసు, నాకన్నీ తెలుసు. అన్నీ తెలిసే ఈ నిజాన్ని ఎవరికీ తెలియకుండా దాచిపెట్టాను. బావా, మనిద్దరి మధ్య బావమరుదుల సంబంధం ఉండాలంటే నీకు తెలిసిన ఈ నిజాన్ని నువ్వు ఇంకెవ్వరికీ చెప్పడానికి వీల్లేదు. చెప్పావో ఇక ముందు మన మధ్య మాటలు కూడా ఉండవు. దట్స్ ఆల్. చూసావా మమ్మీ, సౌందర్య ఎంత తెలివైందో. బావని, అత్తయ్యని అందర్నీ నమ్మించింది, నిశ్చితార్థం జరిపించింది. ఇప్పుడు శుభలేఖల్ని కూడా పనిచేసేదాకా తెచ్చింది. రేపు పెళ్లి మంటపంలో ఆ స్వప్న అవుట్, ఈ సింధు ఇన్. ఖచ్చితంగా ఆ మార్పుని కూడా ఇచ్చిన మాట ప్రకారమే జరిపించి తీరుతుంది. సింధు, నిజంగా అలా జరిగితే అంతకన్నా కావాల్సింది నాకు ఏదీ లేదు. జరుగుతుంది మమ్మీ. సౌందర్య చెప్పింది కదా, కర్త, కర్మ, క్రియ అన్నీ నేనే అని. అమ్మా, మీరేమీ అనుకోనంటే ఒక మాట చెప్తాను. ఏంటి? మనుషుల్ని మరీ అంత గుడ్డిగా నమ్మకూడదమ్మా. తెల్లటివన్నీ పాలు కాదు, నల్లటివన్నీ నీళ్లు కాదు. ఆ సంగతి మాకు తెలుసు. అన్నపూర్ణమ్మా, నువ్వు చెప్పేది మీ మంచికేనమ్మా. సింధు ఒట్టి బోళా మనిషి. ఎదుటి వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుకోకుండా తేలిగ్గా నమ్మేస్తుంది. హలో, నేనేంటో నీకన్నా నాకు బాగా తెలుసు. ఉచిత సలహాలు మానేసి పని చూసుకో. అది కాదమ్మా, నేను చూస్తూనే ఉన్నావుగా, దాందంతా వాళ్ళ డాడీ పోలిక. నచ్చకపోతే ఎదుటి వాళ్ళు చెప్పింది కూడా వినటానికి ఇష్టపడరు. ఆ సంగతి నిజమేనమ్మా. కానీ చెప్పుడు మాటలు విని సింధు నష్టపోతే ఆ తర్వాత బాధపడవలసిందెవరు? మీరే కదా. అన్నపూర్ణమ్మ, బాధపడి మాత్రం లాభమే ఉంది. ఆ తండ్రి కూతుళ్ళు నా మాట వినరు. అందుకే ఇష్టం లేకపోయినా నోరు మూసుకొని జరిగేది చూస్తూ ఉన్నాను. ఆ దేవుడు దాని నుదుట ఎలా రాస్తే అలా జరుగుతుంది. జరగని. అంటే నా మీదే చాడీలు చెప్పడం మొదలు పెట్టారన్నమాట. ఈ సౌందర్య మాటలు వింటే నాశనం అయిపోతారు అని వాళ్ళని హెచ్చరించాలని ట్రై చేస్తున్నారన్నమాట. అది కాదు. వద్దు, ఇంకేవి చెప్పొద్దు. చూస్తాను. ఇన్నాళ్ళు ఎందుకులే అని కొంచెం సాఫ్ట్గా డీల్ చేస్తూ వచ్చాను. కానీ నా వెనకే గోతులు తవ్వాలి అనుకుంటున్న మిమ్మల్ని ఈ సౌందర్య హార్ష్గా డీల్ చేయడం మొదలు పెడితే నరకం, ప్రత్యక్ష నరకం కనిపిస్తుంది. కనిపించేలా చేస్తాను. ఐ విల్ సీ ఇట్.
ఎక్కడుందో తెలియకపోవడం ఏంటి? తన భార్య ఇదే సిటీలో ఉందని రామ్కి తెలుసు కదా. తెలుసని, తన భార్యను కలిశానని, తన మీద ఇంకా కోపంతోనే ఉందని మీ బావే నాతో చెప్పాడు.